ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈ నూతన సంవత్సరంలో మరి ఒక్కసారి ఈ డైలీ వర్డ్తో మీ ముందుకు రావటానికి దేవుడు కృప చూపించాడు. ఐ హోప్ దట్ ఈ నూతన సంవత్సరం మీ అందరి జీవితంలో చాలా నూతనంగా ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. ఈరోజు దేవుడు మనతో ఏ మాట మాట్లాడనై ఉన్నాడో మనం చూద్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలాగూ సెలవిస్తుంది. నీవు ప్రార్థన చేయనప్పుడు నువ్వు లోపలికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు మొరపెట్టు, అప్పుడు రహస్యమందు చూచుచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని ఆయన యొక్క వాక్యము సెలవిస్తుంది. చాలాసార్లు వి డోంట్ నో వే టు రన్. మనకున్నటువంటి సమస్యలకు, మనకున్నటువంటి పరిస్థితులకు చాలా సతమతం అయిపోతూ ఉంటాం. మనకి మార్గం తెలియక చాలా ఇబ్బంది పడుతుంటాం. ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు, సహాయం ఎక్కడి నుంచి వస్తుందో అసలే అర్థం కాదు కదా. అటువంటి పరిస్థితుల్లో ఈ వాక్యం మనకి ఒక ధైర్యాన్ని ఇస్తుందండి. ఎందుకు అనంటే, ఈ మనుషులు మనకి ఒక వాల్యూ ఇవ్వకపోవచ్చు, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు నీ పరిస్థితిని అర్థం చేసుకోకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం నువ్వు రహస్యమందున్న తండ్రికి నువ్వు ఎప్పుడైతే నువ్వు మొరపెట్టడం ప్రారంభిస్తావో, నీ హార్ట్ ఎప్పుడైతే నీ హృదయాన్ని దేవుడి సన్నిధిలో, రహస్యమందున్న దేవుని యొక్క సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించడం ప్రారంభిస్తావో, ఆయన నీ మాట వినే దేవుడు, నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. రహస్యమందు ఉన్నటువంటి తండ్రి, రహస్యంలో నువ్వు చేస్తున్న ప్రార్థన, నీ కన్నీటిని ఆయన చూస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు. అదే ఈ వాక్యంలో సెలవిస్తుంది. రహస్యమందు చూచుచున్నటువంటి తండ్రి నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఇఫ్ యు ఆర్ రైచియస్, నువ్వు నీతిగా నడుస్తూ దేవుడి సన్నిధికి వెళ్ళి నీ ప్రతి కష్టం గురించి, నీ ప్రతి పరిస్థితి గురించి నువ్వు ప్రార్థించడం మొదలుపెట్టు. ఎవ్వరు చూడనక్కర్లేదు నిన్ను, కానీ పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే నేను చూస్తాడో నీ పరిస్థితి మారిపోతుంది. ఓ పాట ఉంటుంది, నీ అందమైన కళ్ళు నన్ను చూడగానే ముగిసిందనుకున్నా నేను జీవిస్తున్నా. అవును కదా, ఆ అందమైన కళ్ళు, ఆ యేసు ప్రభు కళ్ళు రహస్యమందు నిన్ను చూసినప్పుడు ముగిసిపోయిందనుకున్న ప్రతి పరిస్థితి మరలా జీవింపబడుతుంది. ఈ ఉదయకాల సమయంలో రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నువ్వు మొరపెట్టడం ప్రారంభించు. Go to the secret place, pour out your heart before God and you will receive the reward from God. దేవుడి నుంచి నువ్వు మంచి ప్రతిఫలాన్ని పొందుకుంటావు. దేవుడి కొద్ది మాటలు మన ఆత్మ మేలు నిమిత్తం దీవించును గాక. ఆమేన్.